తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా? తిరుమల చుట్టుప్రక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామివారికి బంగారు పుష్పములతో పూజించేవాడు. ఒకరోజు స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులను చూసి దాని వెనుక ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటాడు. అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజూ స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా రోజూ కొండమీదకి తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామనుకుంటాడు. కానీ మరుసటి రోజుకు అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ల చేత పంపించేవాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలి వేస్తుంది, ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు. స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను మట్టికుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామివారికి సమర్పిస్తాడు. ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడు. ఇక అప్పట్నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టికుండలోనే పెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అందరికీ తెలిసేలా లైక్ చేయండి. తప్పక స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.